గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎక్స్బిఎల్ మైనింగ్ చేస్తున్నాం కదా, దాంట్లో 2 రకాల అప్డేట్స్ ఉన్నాయి. ఆ 2 రకాల అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను ఎక్స్బిఎల్ అప్లికేషన్ టెలిగ్రామ్ బాట్ ద్వారా ఓపెన్ చేశాను. సో మీరు కూడా టెలిగ్రామ్ బాట్లోనే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికన్నా ఎలా ఓపెన్ చేయాలి అనేది కూడా చాలామంది స్టిల్ కన్ఫ్యూజన్లో ఉంది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. సో ఇలా మనం టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కింది నుంచి పైకంటే ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్బ్లాస్ట్ యాప్ మైన్ ఎక్స్బిఎల్ అని ఉంటుంది. ఒక్కసారి మీరు సైన్అప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తుంది మీకు. సో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఎక్స్బ్లాస్ట్ యాప్ అని చూపిస్తుంది చూడండి. ఆ ఎక్స్బ్లాస్ట్ యాప్ అనే డైలాగ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత ఇది క్లెయిమింగ్ బటన్. ఈ క్లెయిమింగ్ బటన్ అనేది ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే మనం చాలా తక్కువ రివార్డ్స్ అనేదాన్ని పర్ డేకి మనం క్లెయిమ్ చేసుకోగలుగుతున్నాం. దానికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఖచ్చితంగా మనం ఓపెన్ చేసి క్లిక్ చేయలేము. దానివల్ల చాలా తక్కువ టైము మనం క్లిక్ చేస్తున్నాం. దాంతోపాటు నైట్ రెస్టింగ్ టైంలో మేబీ ఈవినింగ్ 6 నుంచి కానీ, లేకపోతే నైట్ 9 నుంచి కానీ, మార్నింగ్ 6 to 8 వరకు నిద్రపోవడం, రెస్ట్ తీసుకోవడం, ఇటువంటి టైంలో ఉన్నప్పుడు కూడా మనం క్లెయిమ్ చేసే ఆప్షన్ ఉండదు. దానివల్ల ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనం క్లిక్ చేస్తూ ఉండడం వల్ల మనకు వచ్చే అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలా కాకుండా మనం 24 అవర్స్కు కలిపి ఒకేసారి క్లెయిమ్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా. సో నాకు ఇక్కడ 5.024 WXBL అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. అదే మీరు కంపేర్ చేయండి. మీరు 24 అవర్స్ వరకు కూడా కాయిన్స్ని ఏ విధంగా గ్యాదర్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి అని మీరు చేయకుండా ఉండుంటే, ఆ పార్టిసిపేషన్ అనేది చేయకుండా ఉండుంటే మీకు కాయిన్స్ అనేవి జస్ట్ 0.2 కానీ, 0.3 కానీ, 0.4 కానీ జస్ట్ ఇంత మాత్రమే చూపిస్తాయి. ఇది నాకు 24 అవర్స్లో వచ్చిందనమాట. సో ఈ 24 అవర్స్ వరకు కూడా మన కాయిన్స్ అనేవి బర్న్ అవ్వకుండా ఎవ్రీ అవర్ స్టోర్ అయ్యి ఉండాలి. అలా చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మిషన్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి. సో ఇది లాస్ట్ వీడియోలో ఈ మిషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే అప్పుడు నాకు కూడా తెలియదండి ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి చేయాలని. అప్లికేషన్ సైన్ అప్ అయినప్పుడు మాత్రం చేశాను, తర్వాత చేయలేదు. సో ఈ మిషన్ యొక్క యూజ్ ఏంటి అంటే మీకు ఎవ్రీ అవర్కి వచ్చే కాయిన్స్ అనేవి మీరు క్లెయిమ్ చేయకపోయినా కానీ 24 అవర్స్ వరకు బర్న్ అవ్వకుండా అలానే ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఏంటంటే మీరు క్లెయిమ్ చేయలేదనుకోండి, మీకు ఓన్లీ 1 అవర్ వరకు మాత్రమే కాయిన్స్ వస్తాయి. తర్వాత 2nd అవర్ది, 3rd అవర్ది, 4th అవర్ది, 5th అవర్ది ఇవేమి యాడ్ అవ్వవు అనమాట. అదే మీరు ఈ మిషన్ అనేది ఎవ్రీడే ఒకసారి ఈ మిషన్లో మీరు పార్టిసిపేట్ చేసిన టైం నుంచి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మీకు కాయిన్స్ అనేవి కంటిన్యూస్గా యాడ్ అవుతూనే ఉంటాయి. ఆ యాడ్ అవ్వడం వల్లే నాకు 5 కాయిన్స్ అనేవి వచ్చాయన్నమాట. అదే ఈ మిషన్ అనేది ఎవరైతే ప్రతిరోజు ఈ మిషన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయరో వాళ్ళకు ప్రతిరోజు కూడా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 24 అవర్స్ తర్వాత ఒక్కసారి ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మీ కాయిన్స్ క్లెయిమ్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మిషన్లోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళు ట్విట్టర్లో జస్ట్ పోస్ట్ చేయమంటారు, రీట్వీట్ చేయమంటారు. ఈ 3 చేసేస్తే చాలు. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూస్గా 24 అవర్స్ వరకు కూడా మీ కాయిన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే 24 అవర్స్ వరకు కూడా మీరు ఈ కాయిన్స్ అనేవి యాడ్ అవ్వవు అనే ఒక టెన్షన్ని పక్కన పెట్టేయచ్చు. రెండోది, ఎక్కువ అమౌంట్లో మీరు ఈ WXBL ఎయిర్ డ్రాప్ అనేది అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ మిషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేది చూద్దాము. అంతకంటే ముందు ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లెయిమ్ మీద క్లిక్ చేశాను.
సో క్లెయిమ్ అయిపోయాయి, నా దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోయాయి అనమాట. సో ఇప్పటి నుంచి ఏం జరుగుద్ది అంటే నాకు 1 అవర్ వరకు మాత్రమే కాయిన్స్ యాడ్ అవుతాయి. తర్వాత నేను వచ్చి క్లెయిమ్ చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ అవర్కి కాయిన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో అలా ఎవ్రీ 1 అవర్కి క్లిక్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల పర్ డేలో మనం మ్యాక్సిమం అంటే ఒక 6 times 7 times మాత్రం చేయగలం, అంతకంటే ఎక్కువ చేయలేమన్నమాట బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిషన్ అనేది ఏదైతే ఉందో స్పేస్ కార్డ్ మిషన్, ఈ మిషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఎవ్రీడే ఒక్కసారి పార్టిసిపేట్ చేస్తే మీకు 24 hours వరకు కూడా కాయిన్స్ అనేవి స్టోర్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ మిషన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అప్పుడు ఒక్కసారి చేసి వదిలేశాను, కానీ ఎవ్రీడే చేయాలనేది నాకు కూడా తెలియదు. ఇప్పుడు ఇంకొకసారి మీ అందరికీ ఈ అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మిషన్ మీద క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ ఈ మిషన్ నేమ్ ఏంటి అంటే స్పేస్ కార్డ్ అప్డేట్ అనమాట. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మనకి 1 2 3 టాస్క్లు అనేవి ఉన్నాయి. ఈ 3 టాస్కులు కంప్లీట్ చేసి తర్వాత కన్ఫర్మ్ మిషన్ కంప్లీషన్ మీద క్లిక్ చేయాలి. సో ఒక్కొక్కటి చేద్దాం, చాలా సింపుల్గా ఉంటుంది. 24 hours మీరు ఒక్కసారి చేస్తే చాలు. నెక్స్ట్ 24 hours అయిపోయిన తర్వాత మీరు క్లెయిమ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మాత్రమే వచ్చి ఇది చేయాలన్నమాట. సో ఫస్ట్ది లైక్ అండ్ రీట్వీట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేశాను. ట్విట్టర్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ నేను లైక్ చేసిన పోస్ట్ ఇక్కడ చూపిస్తుంది. సో రీట్వీట్ కొడుతున్నాను. అంతేనండి, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పడింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రిప్లై టు ఫోటోగ్రఫీ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే రిప్లై చేయమన్నారు. సో కుదిరితే అక్కడ క్లిక్ చేయండి కామెంట్ చేస్తే దాని మీద. సో ఇక్కడ కూడా మీరు ఏదో ఒకటి పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అను, నేను థ్యాంక్ యూ WXBL అని టైప్ చేశాను. తర్వాత రిప్లై కొట్టేశాను. సో అది కూడా పోస్ట్ అయిపోయింది. సో ఇక్కడికి వెళ్ళి చూస్తే రెండో స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత మూడోది జాయిన్ అవర్ డిస్కార్డ్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ యాక్సెప్ట్ ఇన్వైట్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ అయిందండి. ఇంకా తర్వాత ఇక్కడ కింద డన్ అని ఉంది కదా, ఈ డన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ మిషన్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ మన అప్లికేషన్లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఈ థర్డ్ స్టెప్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు కన్ఫర్మ్ మిషన్ కంప్లీషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో అంతేనండి, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇంక ఇప్పటి నుంచి మీకు ఏం జరుగుద్ది అంటే ఇక్కడ 24 hours వరకు కూడా మీకు కాయిన్స్ అనేవి అక్యుములేట్ అవుతాయి. ఎవ్రీ 1 hour కూడా మీరు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఈరోజు 12:59కి ఈ మిషన్ అనేది పార్టిసిపేట్ చేశాను. రేపు ఈ టైం వరకు కూడా మనకు కాయిన్స్ అనేవి కలెక్ట్ అవుతాయి అన్నమాట. సో మీది మిషన్ కంప్లీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మిషన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోసారి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూద్దాం. ఇక్కడ అన్నీ ఆల్రెడీ టిక్ మార్కులు ఉన్నాయి. సో ఈ కన్ఫర్మేషన్ మీద క్లిక్ చేశాను. చూడండి, అక్కడ మిషన్ కంప్లీటెడ్, కమ్ బ్యాక్ టుమారో ఫర్ మోర్ అని పైన డైలాగ్ పడింది. ఈ ఏరియాలో పడిపోయింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. సో అంటే రేపు 24 hours వరకు కూడా మీ కాయిన్స్ అనేవి కంటిన్యూస్గా ఇక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. 24 hours తర్వాత మీరు ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేస్తే మీకు బల్క్ అమౌంట్లో ఇక్కడ కాయిన్స్ అనేవి మీకు వ్యాలెట్కి అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. అది అయిపోయిన తర్వాతనే మళ్ళీ మీరు మిషన్లోకి వెళ్ళేసి తర్వాత రిమైనింగ్ స్టెప్స్ మళ్ళీ రేపు ఇంకొకసారి
ఈ రిమైనింగ్ స్టెప్స్ అని చేసేయాలన్నమాట. సింపుల్, చాలా సింపుల్ స్టెప్స్. ఏం లేదు, క్లిక్ చేయడము, ట్విట్టర్కి వెళ్ళడము, పోస్ట్ లైక్ చేయడము, రీట్వీట్ చేయడము, తర్వాత ఫోటోగ్రఫీ ఉంది కదా, రిప్లై యువర్ ఫోటోగ్రఫీ అని ఉంది కదా సెకండ్ స్టెప్, దాంట్లో థ్యాంక్ యూ అనో వీ లవ్ XBL అనో ఏదో ఒక డైలాగ్ జస్ట్ ఏదో ఒకటి డైలాగ్ అక్కడ రాసేసి పోస్ట్ చేసేయడమే. తర్వాత జాయిన్ డిస్కార్డ్ సర్వర్, అది కూడా జస్ట్ అలా క్లిక్ చేయడం, యాక్సెప్ట్ ఇన్వైట్ అని వస్తుంది, అది క్లిక్ చేసేయడము. తర్వాత డన్ అనే ఒక డైలాగ్ వస్తుంది, అది కొట్టేసి తిరిగి వచ్చేసి దీని మీద క్లిక్ చేయడం. ఎవ్రీ 24 అవర్స్కి ఇది క్లిక్ చేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ డేకి ఒకసారి చేయాలని తెలియక నేను దరిదాపు 1 వీక్లో చాలా అమౌంట్, 1 వీక్లో అంటే పర్ డేకి 5 కాయిన్స్ వేసుకున్నా కానీ ఇంటూ 7 డేస్ అనమాట, దరిదాపు 35 వరకు నేను లాస్ అయ్యాను. సో మీరు కూడా ఈక్వల్ అమౌంట్ అనేది లాస్ అయి ఉంటారు నాకు తెలిసి. సో ఈ స్టెప్ అనేది రేపటి నుంచి, ఈ వీడియో చూసినప్పటి నుంచి ప్రతిరోజు కూడా 24 అవర్స్కి ఒకసారి చేయండి. చాలా సింపుల్ స్టెప్, ఈజీగా ఉంటుంది. ఇది ఫస్ట్ అప్డేట్ అండి. ఇంకా సెకండ్ అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి వీళ్ళు ఎయిర్ డ్రాప్ WXBL దీంట్లో ఇచ్చారు. సో వీటిని మనము XBLగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు ఎక్స్చేంజ్లో XBL టోకెన్ లిస్ట్ చేస్తున్నారు. సో ఈ WXBLని XBL టోకెన్స్గా మార్చుకోవాలన్నమాట. ఇలా మార్చుకోవాలి అని అంటే మనకి ఇక్కడ రిఫైనింగ్ రూమ్ అని ఉంది కదా, ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ ఈ రిఫైనింగ్ రూమ్ అని ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిల్డ్ రిఫైన్ మెషిన్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. సో ఈ రిఫైనింగ్ అనేది జస్ట్ అప్డేట్ మాత్రమే వచ్చింది. ఈ టోటల్ ప్రాసెస్ అనేది ఇంకా రాలేదు, అది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. సో ఇది ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి ఏం చేయాలి అంటే, మనం గ్యాస్ ఫీజు సంథింగ్ ఏదో కొంచెం స్పెండ్ చేయాల్సి వస్తుంది, అంటే అమౌంట్ మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో మనం ఖర్చు పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దానికంటే మనకు XBL కన్వర్షన్ ద్వారా XBLగా మారిన తర్వాత XBLగా మారిన తర్వాత వచ్చే అమౌంట్ బెనిఫిట్ అనేది మనకు ఎక్కువగా ఉంటే మాత్రమే ఇది చేద్దాము, లేకపోతే లైట్ తీసుకుందాం. ఎందుకంటే మనం పార్టిసిపేట్ చేసేది ఫ్రీ మైనింగ్లో. సో ఆ ఫ్రీ మైనింగ్లో కూడా మనం అమౌంట్ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా గ్యాస్ ఫీజు లేకపోతే సమ్ అదర్ టోకెన్స్ బై చేసి కన్వర్షన్ చేయడము ఇటువంటి ఏమైనా చేయాల్సి వస్తే మనకు ఫైనల్గా వచ్చే బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటే మనం పెట్టే అమౌంట్ కంటే ఆ టైంలో మాత్రమే మనం ఇటువంటివి చేయాలి. లేకపోతే మనం క్లెయిమ్ చేసుకొని తర్వాత మనకు ఏదన్నా కానీ అమౌంట్ పెట్టకుండా వర్క్ అయ్యేలా ఉంటే అప్పుడు వరకు కంటిన్యూ చేయడం, లైట్ తీసుకోవడం అండి. సో ఇంతేనండి ఈ అప్డేట్స్ రెండు. ఒకటేంటి అంటే ఎవ్రీడే మనం మిషన్లో పార్టిసిపేట్ చేయాలి, అదొకటి. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఉంది కన్వర్షన్ గురించి. సో కన్వర్షన్ గురించి ఫుల్ అప్డేట్ ఇంకా రాలేదు, అది వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను, ఈ పాయింట్స్ అక్యుములేట్ చేయడం ద్వారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.